ఇంట్లోకి వచ్చి 10 రోజులు అయి ఉంటుంది. అతని పేరు శ్రీకుమార్. ఫ్యామిలీని తీసుకుని గుడికి వెళ్ళారు. ఆ ఫోటో చూపించండి సార్. ఇది ఇక్కడి నుంచి తీసిన ఫోటో కాదు. సార్, క్రైమ్ బ్యూరోలో చెక్ చేయండి వెంటనే. ఓకే సార్. సార్, క్రైమ్ డ్రైవ్లో ఇది బైక్ నెంబర్ కాదు, I-10 కారుది.
ఎవరు? పోలీస్. నువ్వెవరు? నేను ఈ పక్కింట్లో కాపురం ఉంటున్నాను. ఈ ఇంటిని చూసుకోమని నాకు చెప్పారు. ఇక్కడ ఎవరుంటున్నారు? ఎక్సైజ్ ఆఫీసర్ విజయమోహన్ గారు. బాడీకి ఆయన ఎక్కడా? వాళ్ళు ఊరికి పోయారు సార్. ఉత్తరాదిన ఎక్కడో. ఎప్పుడు వస్తానని చెప్పాడు? మంగళవారం లేదంటే ఆదివారం. మంగళవారం రాలేదు. రేపు ఎలాగైనా ఖచ్చితంగా వస్తారు సార్. ఆయన ఎప్పుడు చెప్పిన టైంకి వచ్చేస్తూ ఉంటాడా? అవును, కరెక్ట్గా వచ్చేస్తారు సార్. ఈ ఇల్లు ఎవరిది? ఇంటి ఓనరు బయట ఊళ్ళో ఉంటారు. ఆయన చనిపోయినప్పుడు బాడీకి ఎవరినైనా చూడమని వాళ్ళ పిల్లలు నాతో చెప్పారు సార్. రెంటల్ అగ్రిమెంట్ చేసుకోలేదు సార్. ఐడి ప్రూఫ్ ఏమైనా? లేదు. అబద్ధం చెప్పామంటే రాసుకెళ్ళి పళ్ళు రాలు కొడతాను. క్యాష్గా ఇచ్చేస్తారు సార్. ఇంటిని చూసుకోవడానికి కూలీగా దాన్ని తీసుకోమని పిల్లలు నాతో చెప్పారు సార్. అందువల్లే నేను వీళ్ళలో ఎవరు వాడు? వీళ్ళెవరూ కాదు సార్. తెల్లగా పొడుగ్గా ఎడం చేతి మీద మచ్చ ఉంటుంది. కరెక్ట్, ఆయనే విజయమోహన్ గారు. మార్టిన్కి షిబాకి పిల్లలు కావాలి. ముజీబ్కి బతుకు తెరువు కావాలి. ఝాన్సీకి తోడు, రాణికి ఉద్యోగం. అందరు విక్టిమ్స్కి ఒక కామన్ ఫ్యాక్టర్, నిస్సహాయత. అదే వాడి టార్గెట్. లైఫ్ని ఇలాగే సాగిద్దాం అనుకున్నాడు. అందరూ మోసగాళ్ళలాగే. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మార్టిన్ చంద్రమౌళి కోసం వెళ్ళుంటాడా? రవిశంకరు వెళ్ళాడు కూకట్పల్లికి. వాళ్ళిద్దరికీ వాడి ఐడెంటిటీ తెలిసింది. వాళ్ళని ఏం చేయాలని ఆలోచించాడు. ఒకే ప్లాన్, ఒకే మోడస్ ఆపరాండి. కానీ మనం వెళ్ళి నుంచింది ఎవరో ఒక మురళి దగ్గర. ఇంకిప్పుడు నాకు నీ బైక్ కావాలి. ఆ ముసలాడు చెప్పిన దాన్ని బట్టి వాడు ఉదయాన్నే వస్తాడు. హీస్ డేంజరస్. ఇక్కడనే ఎస్ఐని కలిసి ఉదయం 2 పోలీసులను పంపించు. $600 కిలోమీటర్లకు నన్ను ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆయనకి నాకు తెలియదు ఆ దూరం నేను ప్రారంభించిన చోటుకి తీసుకొస్తుందని. అన్ని సాక్ష్యాలను సేకరించడానికి మనకు కావాల్సింది వాడి వాంగ్మూలం, పేరు, వాడి ముఖం. ఒకరు లోపల, ఒకరు బయట. వాడిని తప్పించుకొనివ్వకండి. ఓకే సార్. సార్ ఇక్కడ లేరు. ఒక కేసు విషయంగా క్రిమిటోరియానికి వెళ్ళున్నారు. కొంచెం వెయిట్ చేస్తే. అది ఎక్కడుంది? ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తే ఒక 1/2 కిలోమీటర్. నేను చూసుకుంటానులే. సార్ మీరు అజిత్ సార్ బ్రదర్ కదా? అజిత్ సార్ నాకు బాగా తెలుసు. ఈ ఏరియాలో ఏదైనా పని పెడితే సార్ నాకే చెప్తారు.
ఇక్కడ పని అయిపోయింది, వచ్చేస్తాను. ఎస్ఐ గారు అక్కడున్నారు సార్, రండి. నవంబర్ 5, 2019 మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ గుంటూరు హైవేలో గుర్తు తెలియని వాహనం గుద్దడం వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు. 6 అడుగుల 2 అంగుళాల ఎత్తు, తెలుపు రంగు, 94 కిలోల బరువు, 35 నుండి 40 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి మెడలో పులిపిరి, ఎడమ చేతిలో కుట్లు వేసిన ఆనవాళ్లు ఉన్నాయి. అంతా కరెక్ట్గా నోట్ చేసుకున్నారా? సార్, ఆయన మిమ్మల్ని కలవడానికి వచ్చాను. ఏంటి విషయం? లేవు, ఇంకేం డీటెయిల్స్ లేవు. ఎవరు చనిపోయింది? ఎవరో మాకు తెలియదు. గత 4-5 రోజులుగా శవం మార్చురీలోనే ఉంది. పత్రికలో న్యూస్ ఇచ్చాం. పేరు కానీ మిగతా వివరాలు కానీ? ఫోన్ ఒకటి ఉంది కానీ యాక్సిడెంట్లో డ్యామేజ్ అయింది. అతని పర్సులో కొంచెం డబ్బు, ఓ 10 విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయి. అందులో ఎక్సైజ్ ఆఫీసర్ విజయ్ మోహన్ అని ఉంది. బట్ విచారణలో ఇతను కాదని తేలింది. ఇంతకీ మీరెవరు? హైవేలో ఇదే ఆ స్పాట్. నేను బందర్ 2 టౌన్ ఎస్ఐ అని. ఓహో, ఒక కేసుకు సంబంధించిన వ్యక్తి అయి ఉంటాడని. ఫోటో ఐడి ఏవైనా? ఎర్లీ మార్నింగ్ అవటం వల్ల గుద్దేసిన బండితో పాటు ఇంకొన్ని బండ్లు కూడా అతని మీద నుంచి వెళ్ళాయి. అతని శవం ఎవరు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైంది. వెంకీ సార్, ఇంకా వివరాలు ఏవైనా? హలో హలో సార్, సార్ ఓకే సార్, ఎస్ సార్. కొందరి పేర్లున్నాయి కానీ వాళ్ళ ఆచూకీ దొరకలేదు కదా. వాళ్ళు దొరకలేదంటే దీనివల్ల ప్రయోజనం ఉండదు. ట్రై హార్డర్. వాడు దొరుకుతాడు. వాడు మంగళగిరిలో ఉన్నాడు. అక్కడ సెయింట్ జోసెఫ్ చర్చ్ పక్కన ఏదో ఒక హోటల్లో ఉన్నాడు. దొరికిన ఇన్ఫర్మేషన్ బట్టి 2-3 రోజులు అక్కడే ఉంటాడు. రేపు నేను అక్కడికి వెళ్ళాలి. మీతో చెప్పకుండా వెళ్ళడం కరెక్ట్ కాదనిపించింది. ఇది మీకు చెప్పాల్సిన అవసరం లేకపోయినా ఉదయాన్నే బయలుదేరతా, ఇంకెవరికీ చెప్పకుండా. ప్రమోద్, ఆ రోజు నువ్వు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకున్న వ్యక్తిని ఇప్పుడు చూస్తే గుర్తుపట్టగలవా? చెప్పరా, గుర్తుపడతావా? నువ్వు ఎలక్షన్ తీసుకుని ఇక్కడ రా. మనం మంగళగిరి వరకు వెళ్ళాలి. ఇప్పుడే రా. నువ్వు రారా, చెప్తాను. ఏంటండి? 2 రోజులకు సరిపడా నా వస్తువులన్నీ సర్దిపెట్టు. ఊరెడుతున్నాను. ఇప్పుడా? ఈ టైంలో ఎక్కడికి? అశ్విన్, మధురే బయలుదేరుతున్నారు. చెప్పింది చెయ్యవే.
స్టేట్ స్పెషల్ బ్రాంచ్. స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకోకుండా 3 పోలీస్ ఆఫీసర్స్ ఒక కేసు విషయంగా మంగళగిరికి వెళ్తున్నారు. హైకోర్టు తీర్పు ఇచ్చిన కేసు విషయంగా వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. దానికి సంబంధించి ముఖ్యమైన ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మధ్యాహ్నంలోగా బందర్ రీచ్ అవుతారు. హోండా అమేజ్ సిల్వర్ మెటాలిక్ AP01 CL 8793. ఆ ఆఫీసర్స్ పేర్లు DSP అజిత్ కర్ణాకర్, CI Alex రాజ్, SA ప్రమోద్ పీటర్. క్రాస్ చేశారు సార్. అజిత్. ఎస్. అలెక్స్, ప్రమోద్. అవును, నేనే అలెక్స్. ప్రమోద్. ఎక్కడికి పోతున్నారు? హూ ఆర్ యూ? SSB స్టేట్ స్పెషల్ బ్రాంచ్. ఏంటి విషయం? మంగళగిరికైనా వెళ్ళేది? ఇట్స్ ఏ పర్సనల్ ట్రిప్. పానకాల స్వామి గుడి. డిక్కీ ఓసారి ఓపెన్ చేయండి. ఏయ్ నో. మీరు కారణం ఏంటో చెప్పండి. ఐఎమ్ DSP. ఐ నీడ్ టు నో. అరవకండి. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. వీ హ్యావ్ ఆర్డర్స్. కమ్ ఆన్ చెక్. మీరు మీ సుపీరియర్స్ కు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. ప్లీజ్. ఓపెన్ ఇట్. ఇన్వెస్టిగేషన్ ఫైల్. ఎస్. పర్సనల్ ట్రిప్కి ఇవన్నీ ఎందుకు? దీనికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. అప్పుడు ఇది పర్సనల్ కాదు కదా, అఫీషియలే కదా. కోర్టు డిస్పోజ్ చేసిన కేసు కదా. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. దానికి కోర్టు ఆర్డర్ ఇందులో ఉందా? స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియపరిచారా? ప్లీజ్ కమ్ విత్ us. జడ్జి పిలుస్తారు, వెయిట్ చేయండి. సార్. గెలిచావుగా. కన్ఫెషన్ అయింది. నేరస్తుడు బయటకు వస్తాడు. ఇంకేం కావాలి? ఫైండింగ్స్ అన్ని నీవని తెలిసిన తర్వాత నిన్ను క్షమించి వదిలేస్తారు. టోటల్లీ ఫ్రీ. మేధావే. వాళ్ళు క్షమిస్తే అందరినీ క్షమించాలి, శిక్షిస్తే అందరినీ శిక్షించాలి. అందరం కలిసే కదా అన్నీ చేశాం. అది కావాలని చేయించారు, బలవంతంగా. రాజకీయ నాయకులు, పై అధికారులు. నేను ఒక్కనే గెలిచి పైకి ఎదగాలనుకోలేదు ఈ నిమిషం వరకు. అజిత్ కరుణాకర్ లీడ్ చేసిన ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫైండింగ్సే ఆ ఫైల్లో ఉన్నాయి. అదే నా వాంగ్మూలం. మనందరి వాంగ్మూలాలు కూడా అలాగే ఉండాలి. మీరే నా హీరో. మిమ్మల్ని తలదించుకునివ్వను. ఫైల్ తీసుకొని రమ్మంటున్నాను.
ఆ ఫైల్లో ఒక అడిషన్ ఉంటుంది. మార్టిన్ షీబాల్ని హత్య చేసిన అంతకుడు ప్రాణాలతో లేడు. హీస్ డెడ్. బాడీని తీసుకోవడానికి ఎవరూ రాకపోవడంతో విజయవాడ ఎలక్ట్రికల్ శ్మశానంలో దాన్ని దహనం చేశారు. పేరు మిగతా ఏ ఇన్ఫర్మేషను లేదు. దట్స్ మై ఫైనల్ ఫైండింగ్. అవర్ ఫైనల్ ఫైండింగ్. నేను గెలవడం కోసం కాదు, మురళి ఓడిపోకూడదని. రండి. కమాన్ రండి. నవంబర్ 2వ తారీఖు వాడు చనిపోయాడు. నిన్న ఈవినింగ్ మురళిని రిలీజ్ చేశారు. అరవింద్ నువ్వు చూసావా? లేదు. వెన్ విల్ యూ రీచ్? నేను ఏలూరు రూట్లోంచే వస్తున్నా. క్వార్టర్స్ ఖాళీ చేశాను. కొన్ని థింగ్స్ తీసుకోవాల్సి వచ్చింది. బార్డర్ క్రాస్ చేశాను. ప్రాబబ్లీ రేపు మార్నింగ్ చేరుకుంటాను. ఓకే. దీన్ని ఏదో మెయిల్ చేసినట్టు చెప్పారు. అవును, వచ్చింది. ఇంకా ఓపెన్ చేయలే. జస్ట్ టేక్ అ లుక్ అండ్ రిప్లై బిఫోర్ యూ రీచ్. కాజ్ రిక్వైర్మెంట్స్ అండ్ సమ్ డెడ్లైన్స్. బేసిక్లీ ఆస్కింగ్ అబౌట్ యువర్ ప్లాన్స్. ప్లాన్స్? ఇప్పుడు సస్పెన్షన్, ఆ తర్వాత ఎంక్వైరీ, డిస్మిసల్, తర్వాత శిక్ష. ఇకపై లైఫ్లో సంతోషాలు ఉండకపోవచ్చు. ఫ్యూచర్ ఏమవుతుందో తెలియదు. బట్ ఈ సంతోషం, ఫ్యూచర్, వీటన్నిటికంటే ఐ ఫీల్ ఫ్రీ నౌ. ఎన్నో రోజుల తర్వాత హాయిగా నిద్రపోయాను. మీరు నన్ను చేరుకున్నారని నాకు తెలుసు. మీ చేతికందే దూరంలో నేనున్నానని మీకు తెలుసు. మీరు తెలివైన పోలీసులైతే నేను అంతకుమించి తెలివైన దొంగని. కాబట్టి మీరు ఎప్పుడు నా ఎదురుగా వచ్చి నుంచున్నా నేను మిమ్మల్ని గుర్తించగలను. కానీ మీరు నన్ను గుర్తించలేరు. అంతవరకు నేను స్వతంత్రంగా జీవిస్తూనే ఉంటాను. ఇట్లు చంద్రమౌళి, వినోద్ బాగీస్, దీపక్ వర్మ, నివాస్ మొహమ్మద్, రాధాకృష్ణ. ఇలాంటి 100 పేర్లలో ఎవరినో ఒకడిని. అక్టోబర్ 30. ఇది నువ్వు చనిపోవడానికి ముందు పంపిన లెటర్. కానీ ఎంతోమంది పేర్లను ఉపయోగించుకున్న నువ్వు ఊరు పేరు లేనివాడిగా మిగిలిపోతావని, ఆ ముగింపును చూడటానికి ఈ అరవింద్ మాత్రమే ఉంటాడని ఇది రాసేటప్పుడు నీకు తెలియదు.